జగన్‌కి జనం రాకుండా చేయడం ఎలా? ఇది ఓ పుస్తకం 'యండమూరి వీరేంద్రనాథ్' గారితో అడిగి రాయించుకుంటే బెటర్. ఎందుకంటే సాధారణంగా జనాల్ని ఆపడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. పేపర్‌లలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. చిన్న చిన్న ఇష్యూస్‌కి మైక్రోస్కోప్ పెట్టి చూపెడతారు. ఆ తరువాత వాళ్ళందరూ దుర్మార్గులని చెప్పే ప్రయత్నం చేస్తారు. అక్కడ కుర్రోళ్ళు ఆవేశంతో చేసే నినాదాలు లేకపోతే సరదాగా చేసే నినాదాల్ని హైలైట్ చేసి వాళ్ళందరూ రాక్షసులను చూపెట్టే ప్రయత్నం చేస్తారు. అక్కడ ఉన్నటువంటి పోస్టర్‌లకి సంబంధించి అదే టైప్‌లో చెప్తారు. కేసులు పెడతారు, అరెస్టులు చేస్తారు, జైళ్ళలో పెడతారు. అయినా సరే జనం ఆగట్ల. జనాల్ని ఎంతగా ఆపుదామని చూసినా ఆగట్ల. పోనీ సినిమా సెలబ్రిటీనా? కాదు. అలాగని చెప్పేసేసి ఏమన్నా వేరేగా చూద్దామా, జనాలు కొనుక్కొచ్చుకుంటున్నాడని చెప్దామా? చెప్పారు. అట్లా కూడా చెప్పారు. డబ్బులిచ్చే కొనుక్కొచ్చారు అన్నటువంటి. డబ్బులిచ్చి అన్ని లక్షల మందిని ఇప్పటికి కూడా కొనుక్కొస్తున్నాడా? అన్ని వేల మందిని కొనుక్కొస్తున్నాడా? అంటే అక్కడికొచ్చిన జనానికి తెలుసు. తమకు డబ్బులిస్తే వచ్చారా? అభిమానంతో వచ్చారా? ఎలా వచ్చారా అన్నటువంటిది. సంక్షేమ పథకాలు పొందాం కాబట్టి వచ్చారా అన్నటువంటిది. అలాగే ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పుడు వచ్చారా అన్నట్టు ఆళ్ళకి తెలుసు. కానీ అవేమీ కాదు. జగన్‌ని బద్నాం చేయాలి. జగన్ దగ్గరికి వచ్చారు అంటే వాళ్ళందరూ దొంగలనాలి. జగన్‌తో ఉన్నారంటే వాళ్ళందరూ క్రిమినల్స్ అనాలి. ఇవన్నీ క్యారెక్టర్ అసాసినేషన్. గత 10, 15 ఏళ్ల నుండి చేస్తూనే ఉన్నారు. అయినా సరే వస్తున్న జనాన్ని చట్టం మన చేతిలో ఉన్న చట్టంతో ఎలా ఆపాలి అన్నదే ఇప్పుడు చేస్తున్న ప్రయత్నం. ఎవరైనా సలహాలు ఇస్తే జాగ్రత్తగా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు.